మన సక్సెస్ అనేది ఆ 100వ దెబ్బలో రాలేదు, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అనేది ఎన్ని దెబ్బల్లో వచ్చింది? 99 + 1, అప్పుడు ఆ 100వ దెబ్బలో సక్సెస్ వచ్చింది. సో మొట్టమొదటిసారిగా మరి ప్రోకాస్టినేషన్కి మొట్టమొదటి రీజన్ ఏమిటి అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అని తెలుసుకున్నాము. మరి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించాలో కూడా మనం చూసాము. ఎలా అధిగమించాలంటే మరి ఆ రిజల్ట్ సక్సెస్ అవనివ్వండి, ఫెయిల్యూర్ అవనివ్వండి, దానిని మీద దృష్టి సారించగా ఆ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేస్తున్నామా, ఆ ప్రాసెస్ ద్వారా మనం నేర్చుకుంటున్నామా, అయితే 99 దెబ్బలు కొట్టాక కూడా 100వ దెబ్బ కొట్టడానికి పట్టుదల కలిగి ఉన్నామా, 99 దెబ్బల దగ్గర అనే విషయాన్ని మనము ఈ ఫస్ట్ పాయింట్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూడాల్సినటువంటి రెండవ రీజన్ ఏమిటంటే అది ఫస్ట్ది మనం ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎఫ్ అని అనుకున్నాం. ఇప్పుడు యు అన్సర్టెనిటీ వేర్ టు బిగిన్. అవును, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సాధారణంగా మరి ఏదైనా మనం పని మొదలు పెడుతున్నప్పుడు ఆ పని ఒకవేళ దాని యొక్క ప్రామాణికంలో మనం చూసి ఏమనుకుంటామంటే అమ్మో ఇంత పెద్ద పని కదా, నేను దీనిని మొదలు పెట్టగలనా, దీనిని నేను ముగించగలనా, అరే ఏ విధంగా మొదలు పెట్టాలి, ఏ విధంగా ముగించాలి, అమ్మో